హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం గ్రావిటేషన్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకుందామమ్మా. ఎందుకు అంటే ఎస్టర్డే ఒక వీడియో చేసాం, ఏమని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ గ్రావిటేషన్, ఏ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ, సౌండ్. సో ఈ వీడియో చేసినప్పుడు వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఏమని అడిగారంటే, గ్రావిటేషన్లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మాకు చెప్పండి మేడం అని చెప్పేసి అడగటం జరిగింది. సో అందుకనే ఇప్పుడైతే గ్రావిటేషన్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఈరోజు 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, యాజ్ పర్ ఫాల్కన్ పబ్లిషర్స్. సో ఆ 10 ప్రాబ్లమ్స్ కూడా మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే అమ్మా. సో C23 కరికులం అమ్మ, నేను చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ గ్రావిటేషన్ అంటే C23. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం. ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ two bodies of masses 100 kg and 16 kg separated by a distance 4 meter. ఓకే, అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. దిస్ ఈజ్ ద వన్ బాడీ. ఓకే, వన్ బాడీ, ఫస్ట్ ప్రాబ్లం M1 and then another body M2. ఓకే, M1 and M2. సో ఇన్ దిస్ కండిషన్, గ్రావిటేషన్ కండిషన్లో మనకి గ్రావిటేషన్ చాప్టర్లో ఫస్ట్ ప్రాబ్లం అనేది ఏంటి అంటే, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది టూ బాడీస్. దీస్ ఆర్ ద టూ బాడీస్. సో వన్ బాడీ ఆఫ్ మాస్ ఎంత అని చెప్తున్నాడు ఇక్కడ మనకి. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్ ఆఫ్ మాసెస్ M1 ఏమో 100 kg అంట, M2 ఏమో 16 kg అంట. సో ఈ రెండింటిని సపరేట్ చేస్తూ ఎంత అంటున్నాడు, 4 మీటర్ అని చెప్తున్నాడు. 4 మీటర్. ఓకే, ఒకసారి చూద్దాం. సో దిస్ ఈజ్ ద 100 kg. ఓకే, అండ్ దెన్ రెండోది వచ్చేసరికి ఎన్ని కేజీలు అని చెప్పాడు, 16 kg. ఈ రెండింటిని సపరేట్ చేస్తూ ఎంత డిస్టెన్స్ అంటున్నాడు, D అనేది 4 మీటర్స్ ఇచ్చాడు. ఓకే, ఇది గివెన్ డేటా. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీకు ఫైనల్ ఎగ్జామ్ అయినా ఓకే, లేకపోతే మిడ్ 2 అయినా, మీకు ఇలా హాఫ్ ఇయర్లీ అయినా, ఏ ఎగ్జామ్లో అయినా సరే ఫస్ట్ ఫిజిక్స్లో చేయవలసిన కండిషన్ ఏంటంటే, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని జాగ్రత్తగా క్షూలంకషంగా చదవాలి. 1 by 1 ఏం చేయాలి, చదవాలి. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దేని మధ్య, బిట్వీన్ టూ బాడీస్ ఆఫ్ మాసెస్ 100 kg అండ్ 16 kg. ఓకే, చాలా జాగ్రత్తగా వీటిని ప్రాబ్లమ్స్ అనేవి ఇచ్చినప్పుడు చదివి ముందు గివెన్ డేటా రాసినందుకే 1 మార్క్ ఇస్తారమ్మా. ఓకే, సో M1 అనేది 100 kg రాసుకున్నాం, M2 అనేది 16 kg రాసుకున్నాం, సపరేట్ చేస్తే D అనేది 4 మీటర్ రాసుకున్నాం. మరి ఇక్కడ మన ఫోర్స్ అంటే చూడండి, న్యూటన్ అని ఇచ్చాడు. ఓకే, కొంచెం ఇంగ్లీషు అర్థం కాని పిల్లలు, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని. సో ఈజ్ అనేసరికి మరి ఇంగ్లీష్ అర్థం కాని పిల్లలు ఏం చేస్తారంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇదేంటి అనేది అర్థం కాదు. అంటే మీకు అర్థం కాకపోయినా ఇంకో కండిషన్ ఏంటి అంటే, న్యూటన్స్ ఇచ్చినప్పుడు న్యూటన్ అని కనపడింది అంటే కంపల్సరీ అది ఫోర్స్తో సమానం. ఫోర్స్ అంతే, ఇంకా అది యూనిట్ని బట్టి కూడా ఏమిచ్చాడో కనిపెట్టవచ్చు. సో ఫైండ్ ది వాల్యూ ఆఫ్ G. ఓకే, చూద్దాం ఒకసారి. మనకి వాల్యూ ఏమి ఇచ్చాడు, మనకి ఫోర్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 6.67 × 10⁻⁹ న్యూటన్ ఇచ్చాడమ్మా. ఓకే, సో న్యూటన్స్ ఇచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఫోర్స్ ఇచ్చాడు, నెక్స్ట్ వచ్చి M1 M2 ఇచ్చాడు. ఇప్పుడు దీని ప్రకారం ఫార్ములా ఏంటి, యాజ్ పర్ న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారము ఫార్ములా F = G(m1m2/d²). సో ఈ థర్డ్ యూనిట్ గ్రావిటేషన్ మొత్తం చెప్పిన తర్వాత నేను ప్రాబ్లమ్స్ చెప్దాం అనుకున్నా. బట్ ఒక స్టూడెంట్ అడిగింది ఏంటి అంటే, మాకు గ్రావిటేషన్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడే కావాలి అనేటువంటి విధంగా అడిగారు. కాబట్టి ఫస్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాను, తర్వాత థియరీ పార్ట్ ఈ గ్రావిటేషన్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనమ్మా. సో F = G(m1m2/d²). దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఇక్కడ కండిషన్ చూడండి, ఇదైతే ఫార్ములా అకార్డింగ్ టు న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారం ఇదైతే ఫార్ములా. మరి దీంట్లో ఏ విధంగా మనం మెన్షన్ చేస్తాము అనేది చూడండి, తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయటం. F ఇచ్చాడు ఆల్రెడీ, M1 ఇచ్చాడు, M2 ఇచ్చాడు, నెక్స్ట్ D కూడా ఇచ్చాడు.
సో మనం కనుక్కోమంది జీ ఎక్కడే ఉంచేయి, డి స్క్వేర్ ఇటు తీసుకొస్తే ఏమైద్దమ్మా ఎఫ్ ఇంటూ డి స్క్వేర్ డివైడెడ్ బై ఇది ఇటువైపు వస్తే ఏమైద్ది డినామినేటర్లోకి వచ్చేస్తుంది, న్యూమరేటర్ కాస్త m1 ఇంటూ m2. ఓకే, సపరేట్ చేయండి. సపరేట్ చేస్తే ఏమొస్తుంది, జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డి స్క్వేర్ డివైడెడ్ బై ఏమవుతుంది m1 m2. సో ఇన్ దిస్ ఎఫ్ అంటే ఎంతమ్మా మనకు ఆల్రెడీ ఇచ్చాడు 6.67 ఇంటూ 10⁻⁹. సో ఇంటూ డి అంటే ఇచ్చాడు 4 మీటర్స్ అని, సో 4 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై m1 అంటే ఎంతమ్మా 100 kg ఇచ్చాడు, 100 ఇంటూ 16 kg ఇచ్చాడు m2. ఓకే, ఇచ్చిని సబ్స్టిట్యూట్ చేసాం అంతే. సో దీన్ని బట్టి ఏమని తీసుకుంటే 6.67 ఇంటూ 4 4 16 ఇంటూ 10⁻⁹. ఎప్పుడైనా ఇలా క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 10 పవర్లో ఉన్నాయన్నీ పక్కన వేసుకోండి, మిగతా న్యూమరిక్స్ ఏదైతే ఉన్నాయో అవెల్లా క్యాలిక్యులేట్ చేయండి విడిగా. సో దీన్ని మనం తీసుకుంటే ఇంకా ఏ విధంగా మనం తీసుకుంటాడు అంటే 10⁻⁹ ఉందగమ్మా, ఆల్రెడీ మనకు తెలుసు ఏమని 100 అంటే 10 స్క్వేర్ అని, అవునా. సో 100 అంటే 10 స్క్వేర్ అని చెప్పి ఉంది కాబట్టి సో ఇక 16 రాసుకుంటాం ఇంటూ దీన్ని 100 అంటే ఎలా రాసుకోవచ్చు 10 స్క్వేర్. ఓకే, 6.67 ఇంటూ 16 డివైడెడ్ బై 60. 16 కూడా క్యాన్సిల్ చేసేయచ్చు, అవునా. ఏం చేయొచ్చు 16 క్యాన్సిల్. సో ఉండదు ఏంటి ఇంకా రిమైనింగ్ 6.67 ఇంటూ 10⁻⁹ ఇంటూ ఇది పైకి వెళ్తే ఏమైంది 10 పవర్ అంటే దట్ మీన్స్ న్యూమరేటర్లోకి వెళ్తే డినామినేటర్లో ఉన్నటువంటి 10 స్క్వేర్ కాస్త ప్లస్ ఉంది ఇక్కడ, ఒకవేళ న్యూమరేటర్లోకి వస్తే ఏమవుతుంది 10⁻⁻2 అవుతుంది. సో 6.67 ఇంటూ 10⁻⁹ -2 అంటే 10⁻11. యూనిట్ ఏంటమ్మా జీకి యూనిట్ న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ -2. ఇది ఎలా వచ్చిందో కూడా యూనిట్ అనేది నేను థియరీ పార్ట్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. ఓకే అమ్మ, ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. సేమ్ సెకండ్ ప్రాబ్లం ఒకసారి టెక్స్ట్ బుక్లో చూద్దాం. ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది టూ బాడీస్ ఈజ్ 1 Newton. ఏమన్నాడు, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్ అంటే ఏమని రాస్తున్నాను ఇక్కడ సెకండ్ ప్రాబ్లం. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ గివెన్ డేటా ఫస్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి ఎఫ్ఏ కదా, టూ బాడీస్ మధ్య ఎంత అంట 1 Newton. ఎంత ఇచ్చాడు 1 Newton ఇచ్చింది రాసుకోవటం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ గివెన్ డేటా ఇచ్చిన తర్వాత ఓకే నెక్స్ట్ ఇంకేమంటున్నాడు ఇక్కడ, ఇఫ్ ది మాస్ ఆఫ్ ఈచ్ బాడీ, మాస్ ఆఫ్ ప్రతి బాడీ అంటే ఈచ్ బాడీ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆర్, ప్రతి బాడీ కూడా మాస్ ఆఫ్ ఈచ్ బాడీ అంట, అలాగే డిస్టెన్స్ కూడా వాటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్సు మాసు రెండు కూడా ఏమంటున్నాడు డబుల్డ్ అయితే, ఏమంటున్నాడు డబుల్డ్. సో మరి రెండు డబుల్డ్ అయినాయి అంటే ఈచ్ బాడీ అన్న ప్రతి బాడీ కూడా డబుల్ అయింది, అవునా. ప్రతి బాడీ కూడా డబుల్ అయింది అంటే దాని అర్థం ఏ విధంగా మనం తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి 1 Newton అని చెప్పి తీసుకున్నాం, మాస్ ఆఫ్ ఈచ్ బాడీ అన్నాం అంటే దట్ మీన్స్ అక్కడ m2 m1 m2గా తీసుకోవచ్చుగా. సో m1 అనేది ఈచ్ బాడీ డబుల్ అయిందంటే మనకి ఏమవుతున్నట్టమ్మా, ప్రతి బాడీ అంటే m1 m2 రెండు అంటే 2 ఫోర్స్లు ఇచ్చాడు, అక్కడ 2 బాడీలు ఇచ్చాడంటే 2 ఫోర్స్లు ఉంటాయి, అవునా కదా. 2 బాడీలు ఇచ్చాడు, 2 కూడా ఫోర్స్లు ఉంటాయి. సో దీని కండిషన్ అప్పుడు మనం ఏ విధంగా మనం రాసుకోవచ్చు, m1 అని తీసుకుంటాం అండ్ ఆల్సో m2 అని చెప్పి తీసుకుంటాం. ఓకే, లేదా m1 m2 అని కనకుండా ఈ m డాష్ అనేది తీసుకోవచ్చు, m అనేది m డాష్, అవునా, m డాష్ గుర్తు కోసం అంతే. ఇప్పుడు m డాష్ అనేది m అనేది ఎంఏ, మరి m డాష్ అనేది ఏమని మనం తీసుకోవచ్చు అంటే m అనేది m డాష్, రెండు కూడా 2m 2m, రెండు కూడా 2m 2m. ఈచ్ బాడీ డబుల్ అంటున్నాడు, ఈచ్ బాడీ m డాష్ రెండు డబులే, అర్థమవుతుందా. ఓకే చూడమ్మా, సో దీని 2m 2m అనేది రెండుకి మనకి క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి 2 బాడీస్ ఈచ్ అంటే m డాష్ అని తీసుకున్నాం. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ అంటే ఒక ఆరేగా మనకు ఉండేది r డాష్ అని తీసుకుంటే ఇది ఎంత అంట డబల్ 2r, ఎంత డబల్ 2r. ఓకేమ్మా, సో ఫోర్స్ 1 Newton ఇచ్చాడు, ఈచ్ బాడీ m ఒకటి ఉంటుంది m డాష్ ఒకటి ఉంటుంది, 2 ఎంబలు ఉంటాయి కదా మనకి m డాష్ m డాష్. సో 2 బాడీస్ కూడా రెండు కూడా ఏమంటున్నాడు డబల్, రెండు ఈచ్ బాడీ. ఓకే, 2 డబుల్
నెక్స్ట్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2r. సో దీని ప్రకారము ఫోర్స్ అనేది మరి ఏం కనుక్కోమంటున్నాడు మనకి ఇక్కడ చూడండి. దెమ్ ఆర్ డబుల్డ్ రాసాం. వాట్ ఈస్ ద క్వశ్చన్ చదివేటప్పుడు చక్కగా నీట్గా ఫుల్ స్టాప్ వరకు చదివి ఏమిచ్చాడో పక్కన రాసుకోవాలి పేపర్ మీద. నెక్స్ట్ ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ బాడీ అంటే ఓకే మాసులు 2 ఉంటాయి, M1 ఉంటుంది, M2 ఉంటుంది. ఇక్కడ మనం దాన్ని M డాష్గా తీసుకున్నాం. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దమ్ డిస్టెన్స్ ఒకటే ఉంటుంది. ఓకేనా, వాటి మధ్య డిస్టెన్స్ 2 బాడీలకి మధ్య ఉన్నటువంటి మాసెస్ 2. అవునా కదా, యాజ్ పర్ డయాగ్రామ్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫస్ట్ డయాగ్రామ్లో డ్రా చేసాంగా 2 బాడీలు. సరే ఇక్కడ కూడా మనం ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాం ఒక క్లారిటీ కోసం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ M, ఇది M డాష్ అనేటువంటి బాడీ. ఈ రెండింటి మధ్య డిస్టెన్సు ఒక R డాష్ అనేది ఉంది. ఇది కూడా 2MA డబుల్ అవుతుందంట, ఇది 2MA. మరి R డాష్ అనేది ఏమవుతుంది అంటున్నాడు, 2R అవుతుంది. ఏమవుతుంది, R డాష్ 2R డబుల్. మరి ఇటు మధ్య ఉన్నటువంటి ఫోర్సు, ఇటు మధ్య ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేస్తాం కదా, ఆ F ఎంత అంటున్నాడు, 1 న్యూటన్. ఇది మనకి ఇచ్చిన డేటా. అప్పుడు తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయాలి. దేనిలో సబ్స్టిట్యూట్ చేయాలి, మనం ఏ విధంగా సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్రెడీ మన ఫార్ములా ఇప్పుడు మనం కనుక్కోమంటుంది ఏంటి, F డాష్. ఏమంటున్నాడు, F డాష్. ఇప్పుడు ఫార్ములా, నార్మల్ ఫార్ములా ఏంటమ్మా, F ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ M, ఓకే, M డాష్. ఓకే, మనం ఇక్కడ ఏంటి M1 M2 యాక్చువల్ ఫార్ములా అయితే, బట్ మనం MM డాష్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకున్న దాన్ని బట్టి ఫాలో అవుతాం. ఓకేనా, సో వేరియన్స్ కోసం M డాష్ కన్సిడర్ చేస్తాం. డివైడెడ్ బై ఏమవుతుంది ఇక్కడ, సో ఆల్రెడీ D² అని తీసుకుంటాం. సో ఇటు మధ్య ఉన్నటువంటి ఏదైతే డిస్టెన్స్ని మనం ఏ విధంగా ఒక R డాష్ అని కన్సిడర్ చేస్తాము. లేదు మేడం నేనంటే D డాష్తో కన్సిడర్ చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు, ఓకేనా, D డాష్తో కన్సిడర్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే R డాష్ అని కన్సిడర్ చేశాను. సో ఇక్కడ నుంచి మనకి ఫార్ములా ఏంటమ్మా, F డాష్. ఓకేనా, F డాష్. సో దీన్ని బట్టి మనం GMMగా మనం కన్సిడర్ చేస్తాము. GMM బై FA తీసుకుంటున్నాం కాబట్టి సరే క్యాపిటల్ M స్మాల్ m, క్యాపిటల్ M స్మాల్ m అని తీసుకుని డివైడెడ్ బై ఏమని తీసుకుంటాం, R² డివైడెడ్ బై. ఓకేనా, నెక్స్ట్ డివైడ్ బై F డాష్ అంటే ఏం తీసుకుంటామమ్మా, F డాష్ అంటే GMM M డాష్ డివైడెడ్ బై ఏమవుతుంది మనకి అక్కడ R డాష్ స్క్వేర్. అర్థమవుతుందా. రెండింటిని రేషియో తీసుకున్నాం, 2 ఫోర్స్ని ఏం తీసుకున్నాం, రేషియో కట్టాం. 2 ఫోర్స్ ఇచ్చాడు కాబట్టి ఒక ఫోర్స్ ఇచ్చాడు, 2 ఫోర్స్ కనుక్కోమంటున్నాడు. F బై F డాష్. ఓకే, ఇప్పుడు తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. సో GMM బై ఇక్కడే క్యాపిటల్ M స్మాల్ m. సరే నీకు అర్థం కాలేదు, ముందు ఫస్ట్ ఇచ్చిందని చాలా జాగ్రత్తగా GMM, ఓకే, క్యాపిటల్ M స్మాల్ m, ఓకే, డివైడెడ్ బై R². ఇదంతా కూడా రాసుకున్నాం. ఇంటూ దీని కాస్త ఇలా రాస్తే పైకి రాస్తే ఏమవుతుంది, R² డినామినేటర్ కాస్త న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ కాస్త డినామినేటర్. సో R డాష్ స్క్వేర్ డివైడెడ్ బై G క్యాపిటల్ M డాష్. మనకి ఇక్కడ మారుతుంది, ఏం చెప్పాం, 2 బాడీలు కూడా M డాష్ మారుద్ది, క్యాపిటల్ M సేమ్. ఓకే, సో ఇక్కడ దీనికి క్యాపిటల్ M క్యాన్సిల్. G ఇంటూ మనకి GG కూడా క్యాన్సిలేగా. రెడీ, ఓకే వెయిట్ ఓకేనా. యా, సో క్యాపిటల్ M క్యాన్సిల్, GG క్యాన్సిల్. సో అండ్ దెన్ రిమైనింగ్ M బై R² M డివైడెడ్ బై, సో M బదులు ఆల్రెడీ ఎంత రాసుకున్నామమ్మా, ఇన్స్టెడ్ ఆఫ్ M 2M డబుల్ అంటుంది కదా, డివైడెడ్ బై R² ఇంటూ R డాష్ అంటే ఎంతమ్మా, ఆల్రెడీ 2R హోల్ స్క్వేర్. ఏంటి, 2R హోల్ స్క్వేర్. మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఫస్ట్ మనం కనుక్కోవాల్సిన దాన్ని ఏం వేస్తాం, పైన వేసుకుంటాం. ఎక్కడ, ఓకే సరే తర్వాత అయినా చేంజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే చూడండి ఇక్కడ R². నెక్స్ట్ డివైడెడ్ బై ఇదెంత, M డాష్ అని చెప్పి M డాష్ బదులు కూడా ఏం రాసుకున్నాం మనం ఆల్రెడీ, M డాష్ అంటే ఎంత, 2MAగా ఇచ్చింది. సో 2M క్యాన్సల్. మరి రిమైనింగ్ ఏముంది, 2R ఇంటూ హోల్ స్క్వేర్ బై R². ఇదేంటిది, F బై F డాష్. అసలు యాక్చువల్గా అయితే మనం కనుక్కోవాల్సింది ఎప్పుడైనా సరే F డాష్ పైన వేస్తే ఈజీగా చివరిలో ఈజీగా రాసుకోవడానికి ఈరుగుంటుంది. ఓకే చేసేసిన ప్రాబ్లం, ఏది డివైడెడ్ బై ఏది వేసినా ప్రాబ్లం లేదమ్మా, బట్టి కొట్టాల్సిన అవసరమే లేదు. ఓకే, నీకు ఏది నచ్చితే, ఓకే F బై వేసుకోవాలనుకుంటున్నావా వేసుకో, F డాష్ బై వేసుకోవాలనుకుంటున్నావా వేసుకో, బట్ చివరిలో చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం.
ఫస్ట్లోనే ఉంచేసుకుందాం అనుకుంటే ఏదైతే కనుక్కుందాం అనుకుంటున్నావో అది న్యూమరేటర్లో ఉంచి ఏదైతే వాల్యూ ఇచ్చాడో 2 F'లు ఇచ్చినప్పుడు అది డినామినేటర్లో తీసుకోవాలి నార్మల్గా అయితే. బట్ నేను గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకున్నప్పుడు ఏదైనా సరే తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గానే వేసేసాం, ఎలా పడితే అలా వేసేసాం, F/F' చేసుకున్నాం. ఓకే, సరే దీని నుంచి ఇప్పుడు నేనేమంటున్నాను అంటే F' అనేది మనం ఆల్రెడీ కనుక్కోవాలంటే ఇది పైకి తీసుకెళ్ళి ఇది కింద తీసుకెళ్ళి ఇక్కడ రివర్స్ చేస్తున్నాం ఫైనల్గా. సో F'/F 2 రివర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కూడా ఏమవుతాయి, ఈ కూడా రివర్స్లో అవుతాయిగా. సో R² డివైడెడ్ బై ఏమవుతుంది 2R². ఓకేనా. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది F'/F. ఓకే, యారో మరి F'/F అని రాసాం కదా, ఈజ్ ఈక్వల్ టు R² డివైడెడ్ బై 2 2 4 4 2 2 4 R² క్యాన్సిల్. సో F' ఈజ్ ఈక్వల్ టు 1/4 ఏనమ్మా రిమైనింగ్ 1/4 ఇంటూ ఆల్రెడీ F ఇటు వస్తే ఏమవుద్ది క్రాస్ F 1/4 ఇంటూ ఆల్రెడీ F మనకి ఇచ్చారు, ఎంత ఇచ్చారు 1 న్యూటన్ ఇచ్చారు. ఇది సబ్స్టిట్యూట్ చేయాలి 1/4 ఇంటూ 1 అంటే 1/4ఏగా. సో 1/4 అంటే ఎలా రాసుకోవచ్చు 0.25 న్యూటన్ 0.25. సో F' ఈజ్ ఈక్వల్ టు 0.25 న్యూటన్. ఒక ఫోర్స్ ఇచ్చి రెండో ఫోర్స్ అప్లై చేయమన్నప్పుడు ఈ విధంగా చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా. ఇలాంటి ట్రిక్కీ ప్రాబ్లమ్సే మనకి ఫైనల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ మీద అంత ఇంపార్టెంట్ కాదు అనుకోవడానికి లేదు. ఓకే, ప్రీవియస్ ఇయర్లో అయితే C20 కరికులం ప్రకారం CME వాళ్ళకి ఏం జరిగింది, కంప్లీట్గా హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి ప్రాబ్లమ్సే పడ్డాయి అమ్మ, హాఫ్ ఆఫ్ ది పేపర్స్. సో CME వాళ్ళకి అలా, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఆ విధంగా పడ్డాయి, గ్రూప్ వాళ్ళకి. సో కాబట్టి ప్రాబ్లమ్స్ అనేది మస్ట్ ఇంపార్టెంట్. ఫిజిక్స్ ప్రకారం సగం థియరీ పాటు పడితే సగం ప్రాబ్లమ్స్ పడతాయి, దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్తో సహా నీట్గా చేసుకోవడం అర్థమైంది అనుకుంటున్నాను. సో F'/F ఈజ్ ఈక్వల్ టు F'. సో ఇక్కడ ఎలా తీసుకున్నప్పటికీ కూడా రివర్స్లో మనకి చివరిలో వచ్చేసరికి ఫైనల్లో వచ్చేసరికి ఏం చేయొచ్చు, ఏదైతే కనుక్కోదలుచుకున్నాం F' కనుక్కోవాలి కాబట్టి అది న్యూమరేటర్లో తీసుకెళ్ళాము, దీన్ని ఏం చేస్తాం రివర్స్ చేసాం ఒకదానికొకటి. ఓకే, డన్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇది సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనకి ఆన్సర్ వచ్చరికి 1 న్యూటన్ ఇచ్చారమ్మా, కొంచెం దట్ ఈజ్ ప్రింట్ మిస్టేక్ 0.25. ఇదంతా మనకి 0.25 వస్తుంది న్యూటన్ అనేది, 0.25 న్యూటన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసరికి చూద్దాం ఒకసారి. ఫైండ్ ది గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద 2 బాడీస్ ఆఫ్ మాసెస్. అంటే ఇక్కడ ఏం ప్లూరల్ యూజ్ చేశాడు. మాసెస్ అంటే 2 మాసులు 500 kgలేనంట. 2 మాసెస్ అంటే M1 అండ్ M2. సో రైట్ డౌన్ గివెన్ డేటా. ఫస్ట్ గుడ్ హ్యాబిట్ ఈజ్ గివెన్ డేటా, ఇచ్చిన దాని ప్రకారం గివెన్ డేటా 1 by 1 చదవాలి. ఒకటే స్పీడ్గా ఈ చివరి నుంచి ఈ చివరి దాకా చదవకూడదు. ప్రాబ్లం చదివేటప్పుడు నీట్గా ఫైండ్ ఏం కనుక్కోమని, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటే దట్ మీన్స్ F కనుక్కోమనేగా. మనకి ఏమంటున్నాడు, క్యాపిటల్ F అనేది కనుక్కోమన్నాడు, మనకు తెలీదు ఏం కనుక్కోమన్నాడు, F కనుక్కోమన్నాడు. ఓకే, మరి ఏమి ఇచ్చినట్టు ఇక్కడ మనకి అట్రాక్షన్ బిట్వీన్ ద 2 బాడీస్ ఆఫ్ మాసెస్ అంటే దట్ మీన్స్ M1 ఈజ్ ఈక్వల్ టు M2 ఈజ్ ఈక్వల్ టు 2 కూడా ఎన్ని 500 kg, 2 కూడా 500 kgనే ఇచ్చాడు. అండ్ ఇంకేమంటున్నాడు ఇక్కడ, సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్ 5 meters అంటే డిస్టెన్స్ D ఈజ్ ఈక్వల్ టు 5 meters ఇచ్చాడు. ఇది G వాల్యూ కూడా ఇచ్చాడు కదా, G ఈజ్ ఈక్వల్ 6.67 సంథింగ్. ఈ ఉన్నటువంటి వాల్యూ వేసుకుంటాం. G ఈజ్ ఈక్వల్ టు 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ kg -2. ఇది మనకి ఇచ్చిన డేటా. మళ్ళీ ఫార్ములా ఏంటమ్మా, అకార్డింగ్ టు న్యూటన్స్ యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో ఫార్ములా ఏంటి, F ఈజ్ ఈక్వల్ టు G ఇంటూ M1 M2 బై D². ఈజీ, సేమ్ అదే మోడల్. G అంటే ఇచ్చేసాడు, తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయడం, డైరెక్ట్ క్వశ్చన్ ఇది.
ఇంటూ 10⁻⁻11 ఇంటూ m1 అంటే ఎంతమ్మా? m1 m2 రెండు సేమే. సో 500 ఇంటూ 500 డివైడెడ్ బై d స్క్వేర్ అంటే ఎంత ఇచ్చాడు? 5 మీటర్స్, 5 హోల్ స్క్వేర్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈజీగా క్యాలిక్యులేట్ చేయాలండి. 10⁻500 500. సో ఎలా రాసుకోవచ్చు అమ్మా ఇది అంటే నార్మల్గా 5 5s 25 పక్కన వేసేసుకోండి. ఇంటూ 10⁻⁻11 ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 అంటే 10⁻4ఏగా. ఓకే, 10⁻4 2 జీరోస్ 2 జీరోస్ ఇంటూ చేస్తే 10⁻4 డివైడెడ్ బై 25. 5 5s ఎంత? 25. 25 25 క్యాన్సిల్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అని చెప్పి తీసుకుంటే 6.67 ఇంటూ 10⁻-11. 11 నుంచి 4 పోతే 7ఏగా, -7ఏగా, -7 న్యూటన్స్. ఫోర్స్ కాబట్టి యూనిట్ న్యూటన్స్. ఇక్కడ అర్థమైందా మీకు? 6.67 ఇక్కడే ఉంచేశారు. 10⁻-11 ఆల్రెడీ వాల్యూలో ఇచ్చేసాడు, సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ మాసెస్ m1 m2 రెండు సేమే. 500 ఇంటూ 500 డివైడెడ్ బై 25. ఓకే, 5 5s 25 అదే రాసాం. ఇక్కడ నేను ఎలా సపరేట్ చేశానంటే 5 5 25 జీరోస్ పక్కకు నెట్టేశాను. 500 ఇంటూ 500 చేస్తే ఎంత వస్తుంది? 25. 5 5 25. 25 పక్కన ఎన్ని సున్నాలు వస్తాయి? 4 సున్నాలు వస్తాయి. 4 జీరోస్ వస్తాయి. ఆ 4 జీరోస్ని కాస్త 10⁻4గా రాసుకున్నాను నేను. సో ఆ 25ని ఆ 25ని పక్కన పెట్టేశాను. 25 ఇంటూ 10⁻4. ఈ 10⁻4 పక్కన పెట్టినా సరిపోద్ది అదే వాల్యూ. 25 పక్కన ఎన్ని సున్నాలు వస్తాయి? 4 సున్నాలు. అందుకని ఈ రెండింటిని సపరేట్ చేశాను ఇలా. 25 25 క్యాన్సిల్ అయ్యేటట్టుగా. ఇప్పుడు 4 అనేది 11లో పోతే -7. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి. ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ద గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద టూ బాడీస్ ఆఫ్ మాసెస్. ఎన్నమ్మా? గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ రెండు బాడీల మధ్య. ఓకే, రెండు బాడీలు కలిగినటువంటి ఆ మాసెస్ అనేవి ఎంత అంట? 100 kg 11 పాయింట్. ఒకసారి డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఓకే, రైట్ డౌన్. టూ బాడీస్, దీస్ ఆర్ ద టూ బాడీస్. వీటి మధ్య ఉన్నటువంటి m1 m2 తీసుకుంటే ఎంత అంట అని చెప్తున్నాడు? టూ బాడీస్ మధ్య 100 kg. ఫోర్త్ ప్రాబ్లం 100 kg అంటే 11.75 kg. సపరేట్ బై ఏ డిస్టెన్స్ 0.2 మీటర్. ఓకే, రాసుకుందాం. 100 kg అండ్ నెక్స్ట్ ఇక్కడ 11.75 kg. ఇది గివెన్ డేటా. m1 m2 ఇచ్చాడు. ఈ రెండింటిని సపరేట్ చేస్తూ ఎంత అన్నాడు? d = 0.2 మీటర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రాబ్లంలో మీటర్ ఈజ్ 19.6 ఇంటూ 10⁻-7 న్యూటన్స్. ఫైండ్ g. న్యూటన్ ఇచ్చాడంటే ఏం చెప్పాము? ఆల్రెడీ ఎఫ్ ఇచ్చినట్టు రాసుకున్నాము. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 19.6 ఇంటూ 10⁻-7 న్యూటన్. సో మనం కనుక్కోవాల్సింది ఏంటి? జీ కనుక్కోవాలి. ఇది డేటా రాసుకునే విధానం. ఓకే, చూడమ్మా. ఇప్పుడు మనకి జీ కనుక్కోవాలి అంటే ఎలా? ఫార్ములా ఆల్రెడీ తెలుసు. ఏమని? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ m1 m2 బై d స్క్వేర్ అని. దీని నుంచి జీ కనుక్కో. ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లంలో వచ్చేసింది. జీ కనుక్కోమన్నప్పుడు జీ ఇక్కడే పెట్టేసి ఇది వెళ్ళిపోతే ఏమైంది? ఎఫ్ d స్క్వేర్ డివైడెడ్ బై ఇది వస్తే m1 m2. సో జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ d స్క్వేర్ బై m1 u2. ఇప్పుడు దీన్ని బట్టి జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఎంతమ్మా? ఫోర్స్ అనేది మనకి ఎంత ఇచ్చాడు? 19.6 ఇంటూ 10⁻-7. 19.6 ఇంటూ 10⁻-7. డి అంటే ఎంత ఇచ్చాడు? 0.2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై m1 m2 అంటే ఎంత ఇచ్చాడు? 100 ఇంటూ 11.75. ఇది మనకిచ్చినటువంటి యాజ్ పర్ కరికులం డేటా. ఓకే, సో చూడు ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. 19.6 ఇంటూ 0.2 హోల్ స్క్వేర్ అంటే 0.04, అంతేనా కదా? ఓకే, డివైడెడ్ బై 100 ఎలా రాసుకోవచ్చు మనం అంటే 100 కాస్త 11.75 అని ఉంది కదా. 11.75 అని ఉంది. ఉన్నప్పుడు ఏం చేస్తాము మనం ఇక్కడ అంటే 11.75 కాస్త ఈ పాయింట్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఇంటూ 100 ఉందనుకోండి. పాయింట్ డిజిట్స్ చాలామందికి అసలు లెఫ్ట్ రైట్ మూవ్ చేయటం అనేది రాదు, అవునా?
ఒకసారి చూడండి డిజిట్ క్యాలిక్యులేటర్తో పని లేకుండా ఇక్కడ 11.75 ఉందనుకోండి. ఈ 75 అనేది ఇటు గనక అంటే ఇటంటే దాని అర్థం నా వైపుకి అయితే ఏమవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ గనక మూవ్ అయితే పాజిటివ్ 10 పవర్ స్క్వేరు 10 క్యూబ్ అలా రాసుకోవచ్చు. అదే రైట్ సైడ్ కనుక మూవ్ అయితే 0 సంథింగ్ అంటాం. ఓకేనా, అంటే 10 పవర్ మైనస్. ఇప్పుడు ఇది 100 ఉంది కాబట్టి ఇటువైపు మూవ్ అవుతుంది లెఫ్ట్ సైడ్. సో 1175 అవుతుంది కదా. ఓకే, ఇంటూ రిమైనింగ్ ఏముంది 10 పవర్ -7 ఉంది. 10 పవర్ -7 ఇది కనుక క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ 0. ఎంతమ్మా 0.00 అలా మనకు వస్తుంది. సో ఎంత వచ్చింది అంటే క్యాలిక్యులేటర్లో చేస్తే 6.67 ఇంటూ 10 పవర్ -4 వచ్చింది. ఓకే, ఇంటూ 10 పవర్ -7 ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఓకే, ఇంతవరకు దేని వరకు ఇది 10 పవర్ -7 కాకుండా జస్ట్ ఈ పార్ట్ వరకు క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే 19.6 ఇంటూ 0.04 డివైడెడ్ బై 1175 చేస్తే వచ్చేది ఇది. క్యాలిక్యులేటర్లో లాస్ట్లో కార్నర్లో 6.67 కనపడుతుంది. 67 సంథింగ్ ఇంకా డిజిట్స్ కనపడతాయి. సో 67 వరకు వేసుకుంటాం. కార్నర్లో నువ్వు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇంటూ 10 వేసి -4లో కనపడుద్ది. ఓకేనా, సో అది కూడా వేసుకోవాలి -4. ఇప్పుడు -4 -7 అంటే -11గా. సో 6.67 ఇంటూ 10 పవర్ -11 ఏమొస్తుంది జీ కాబట్టి యూనిట్ న్యూటన్ మీటర్ స్క్వేర్ కేజీ -2 ఇది జీ వాల్యూ. ఓకే, ఇది మనం చేసేటువంటి విధానం అర్థమవుతుందా. ఓకే, దిస్ ఈజ్ ద 4th ప్రాబ్లం. ఏంటిదమ్మా 4th ప్రాబ్లం. అండ్ దెన్ 5th ప్రాబ్లం వచ్చేసరికి 4th ప్రాబ్లం ఇది. నెక్స్ట్ 5th ప్రాబ్లం. సో ఈ టుడే 5 ప్రాబ్లమ్స్ చెప్తాను. నెక్స్ట్ టుమారో ఒక 3 ప్రాబ్లమ్స్, అవి 3 or 4 5 ఒక వీడియో అంటే లెంతీ అయిపోతుంది కాబట్టి 2 వీడియోలుగా మీకు. ఓకే, ఒక 3 ప్రాబ్లమ్స్ ఏమో ఒక వీడియో చెప్తాను, 2 ప్రాబ్లమ్స్ ఒక వీడియో చేస్తానమ్మా. సరే, ఈరోజు 5th ప్రాబ్లం ఒకసారి చూడండి. ప్రాబ్లం నెంబర్ 5.